వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తున్న వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను సిఐడిలో పనిచేసే వారిని నియమించడం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏపీలో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులే లేనట్లుగా, మరే విభాగాల్లో కింది స్థాయి సిబ్బంది లేనట్లుగా వ్యవహారం నడుస్తోంది. తాము చెప్పినట్లుగా చేసేవారిని మాత్రమే ఏరి కోరి నియమించుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణలో అత్యంత ఘోర వైఫల్యం కనిపిస్తోంది. దీనికి ఈసీదే బాధ్యత. తాము చెప్పినట్లుగా అధికార యంత్రాంగాన్ని నడిపించే చీఫ్ సెక్రటరీని నియమించుకోలేకపోవడం వారి చేతగానితనమే. వైసీపీ కొమ్ము కోసే వారిని పెట్టుకుని ఆ ఆదేశాలను ధిక్కరిస్తూ ఉంటే సీఎస్ని ఇంకా ఎంతకాలం సాగిస్తారు అనేది కీలకం. వైసీపీ వాళ్ళు దాడులు చేసి ఘర్షణలకు కారణం ఈసీ అని నిందిస్తున్నారంటే అంతకంటే సాక్ష్యం ఏమీ ఉండదు. ఒక్క ఎన్నికల విషయమే కాదు, మిగతా వ్యవహారాల్లోనూ సీఎస్ తీరు అత్యంత ఘోరంగా ఉంది. ఓవైపు సుప్రీంకోర్టు అక్రమ ఇసుక తవ్వకాలపై మండిపడుతోంది. ఏపీ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా విచారణ చేయాలని ఆదేశించాలని దుస్థితికి వచ్చింది. ఇసుక తవ్వకాలు ఎక్కడా ఆగలేదు, పథకాలు డబ్బులు ఇవ్వలేదు, కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. అయినా సీఎస్ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన్ని ఏ అదృశ్య శక్తి కాపాడుతోందో కానీ ఆయనను తప్పిస్తే ఏపీ పూర్తిగా గాడిలో పడిపోతుంది అనేది అధికార వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.